అంబర్పేట ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒక కొల్లికొచ్చాయి. ఇంకా 6 ప్లేస్లలో రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఒక సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు గాని ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గాని అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. దురదృష్టకరము. అంబర్పేట చే నంబర్ దగ్గర రోడ్డుకు ఇరువైపులా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి గ్రేవ్యార్డ్స్ ఉన్న కారణంగా ఇక్కడ అంబర్పేట దగ్గర ఈ యొక్క రోడ్డు వైడనింగ్ జరగలేదు. ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదని ఫ్లైఓవర్ పెడితే మరి కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో కుట్రలతో అక్కడ కూడా ఇబ్బంది పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తోటి సరైనటువంటి సహకారం లేకపోవడము, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గాని ఇప్పుడు గాని మరి కొంత ఇబ్బందులు జరిగాయి. అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి బ్రిడ్జ్, అందరూ రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది, సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే దృక్పథంతో ఈ రోడ్డు పనులు ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎంత తొందరగా సహకారం అందిస్తే అంత తొందరగా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం